హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈ వీడియోలో ఊతప్పం చేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారన్నా ట్రై చేసి చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. గిన్నె ఒకటి తీసుకొని 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. కొలుసుకొని తీసుకుంటే బాగుంటుంది. 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఎంత వేసుకోవాలో తెలిసిద్ది. ఇవి నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. అటుకులు కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. 1 గంట నానితే సరిపోతాయి. ఇప్పుడు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇవి 3 వేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. నేను ఇందులో ఉప్పు కూడా వేసాను. మీరు మీ పిండికి సరిపడా తీసుకొని ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి మెత్తని పేస్ట్ లాగా. అంతా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. వేసాను కాబట్టి మొత్తం కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. బాగా పులిసిద్ది. ఊతప్పానికి పులిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ చూపిస్తున్నా బబుల్స్ లాగా వచ్చినాయి. బాగా పొంగి ఈ విధంగా పులవాలి. ఇది బాగా కలుపుకొని 2 విధాలుగా చూపిస్తానికి ఊతప్పం సగం గిన్నెలో వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి పిండిలో వేసి కలుపుకోవాలి ఊతప్పం వేసుకోవటానికి. పచ్చిమిర్చి, అల్లం 1 ఇంచు ముక్క సన్నగా కట్ చేశాను. కొంచెం జీలకర్ర. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఊతప్పం వేసేసుకుంటామే. పక్కన పెట్టుకొని పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిండి 2 గంటలు వేసుకుంటే మందంగా ఉండాలి కాబట్టి ఒకే దగ్గర వేసి కొంచెం అలా అంటే సరిపోద్ది గంటతో. ఈ విధంగా కాలిన తర్వాత వేరే సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్లు కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకుంటామే. ఇంకొకటి వేస్తున్నా. ఉల్లిపాయలు, క్యారెట్ మిక్స్ చేయకుండా పిండి పక్కన పెట్టాం. ఇప్పుడు అది వేస్తున్నా. వేసుకొని దీనిపైన ఉల్లిపాయలు, క్యారెట్ పైన వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. సైడ్లు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటామే. ఈ విధంగా కాలేక తీసేయటమే. ఈ విధంగా కాలాలి రెండు వైపులు కూడా.
ఈ విధంగా కాలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మర్చిపోవద్దు.